అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నా సెకండ్ వీక్ పూజ అయితే శ్రావణ శుక్రవారం చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా బాగా చేయించుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏంటైతే ఎక్స్పీరియన్స్ చేశానో అమ్మవారి దగ్గర, ఈ ఇయర్ కూడా అదే ఎక్స్పీరియన్స్, బట్ డిఫరెంట్ ప్లేస్ అనమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు అందేయి. ఎలాగా అన్నది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. ఇంకా ఈ వారం వచ్చేసి సెకండ్ వారం నేను పులగం పరవన్నం అయితే నైవేద్యం చేసి పెడదాం అనుకున్నాను. ఇంకా పరవన్నం కోసం అయితే బెల్లం తరిగి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా పాలు బియ్యం మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే బెల్లం యాడ్ చేయాలి. ముందుగానే యాడ్ చేసేస్తే పాలు అన్నవి మనకి విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా లాస్ట్లో ఫైనల్గా బెల్లం యాడ్ చేసి ఇలా అయితే నేను చేసుకున్నాను. ఇంకా పులగం కూడా అయితే 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకొని ఇంకా ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ప్రసాదాలు ఏవి చేసినా సరే నేను నైవేద్యంలోని పెట్టేటప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఏది చేసినా సరే మనం రకరకాలుగా వాటర్ కానీ రకరకాల వస్తువులన్నీ ఎలా పెడితే అలా వాడుతూ ఉంటాం కాబట్టి ఎలాంటి దోషము లేకుండా ఫైనల్గా ఇలా నెయ్యి అన్నది వేసి నైవేద్యం పెడతారు. ఇంకా నా పూజ అయితే సెకండ్ వీక్ ఇలా అయిపోయింది. ఇంకా నేను టెంపుల్కి అయితే వెళ్దామని ఇంకా జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్నీ కొనుక్కొని అయితే పట్టుకెళ్ళి టెంపుల్లో అయితే పూజ చేయించుకున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం అమ్మవారికి అయితే ఇలాగ నేను గుళ్ళోని పూజ అయితే చేయిస్తాను. మనం తెలుసో తెలియకో ఏవైనా ఆటంకాలు వచ్చినా, చిన్న చిన్న తప్పులు మనకి ఇంట్లో దొరికినా సరే మనకి ఆ మనసులో ఆ ఫీలింగ్ లేకుండా టెంపుల్కి అయితే నేను వెళ్ళి ఖచ్చితంగా ఒక శ్రావణ శుక్రవారం అయితే పూజ అయితే చేయిస్తాను. ఇంకా ఈసారి అయితే ఇక్కడ రుషికొండ వైజాగ్ లోని ఇక్కడ శివాలయంలో టెంపుల్ అయితే ఉంది అమ్మవారిది. ఇంకా అక్కడికి వెళ్ళి పూజ అయితే చేయించాను. ఎప్పుడు కూడా నేను ఇంట్లో చేసినా సరే ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళి ఇలా చేయిస్తాను. చాలా మందికి ఇలాగ ఏదైనా ఆటంకాలు వచ్చినా, ఏదైనా చిన్నది మనసులో మేము ఇది చేయలేకపోతున్నాం అని అనిపించినా తప్పనిసరిగా ఇలా గుడికెళ్ళి పూజ చేయించుకొని చూడండి. చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వీళ్ళ ఇంటికైతే తాంబూలంకి వెళ్ళాను. అప్పుడు అమ్మవారి దగ్గర నేను వెళ్ళగానే పువ్వు అయితే పడింది. ఇంకా ఈ సంవత్సరం కూడా ఇలా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ లాస్ట్ ఇయర్ పువ్వు అయితే పడింది కదా అమ్మవారి దగ్గర. ఇంకా ఇక్కడ ఇయర్ అయితే నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో పూజ చేయించినప్పుడు టెంపుల్లో అమ్మవారి దగ్గర పూజారి గారు పూజ చేస్తున్నప్పుడు ఆ పువ్వులే డైరెక్ట్గా పాదాల మించి కింద అయితే పడ్డాయి. ఇది అమ్మవారి బ్లెస్సింగ్స్గా అయితే నేను అనుకుంటున్నాను. నాకు చాలా మనసుకి ఆనందంగా అనిపించింది. నాతో పాటు మీ అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.